ప్రభునందు ప్రియ సంఘబిడ్డలందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అత్యధికముగా ఆశీర్వదించి ఆధ్యాత్మికమైన దీవెనలతో మేలులతో మిమ్ములను నింపి నడిపించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవుని మాటలు వింటూ ఉండగా ఆసక్తి కలిగి, భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి దేవుని మాటలు విని ఆ వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనమంతా నడుచుటకు ఒక మంచి తీర్మానముతో, ఒక మంచి ఆశతో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, గతించిన 2 ఆదివారాలలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి శోధించి చూచుకొనుడి అని పౌలు భక్తుడు చెప్పిన ఆ మాటను ఆధారంగా చేసుకుని మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మనం విశ్వాసులుగా ఉన్నామో అవిశ్వాసులుగా ఉన్నామో మనలను మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. విశ్వాసులుగా ఉండవలసిన మనం అవిశ్వాసులుగా ఎందుకున్నామో, అవిశ్వాసంగా ఉండడానికి కారణాలు ఏమిటో 3 విషయాలు మనము ఉన్నాం. దేవుని గురించి సరైన జ్ఞానం లేకుండా, దేవుని వాక్యం సరిగా అర్థం చేసుకోకుండా, దేవుడు మన ముందు ఉంచిన వ్యక్తులను మాదిరిగా తీసుకోకుండా మనం ఉన్నప్పుడు మనం అవిశ్వాసంలోనికి వెళతామో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన మరొక అంశాన్ని, మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా శ్రద్ధ కలిగి వినండి. సాధారణంగా భోజనం చేసిన తర్వాత వాక్యం వినేటప్పుడు నిద్ర వస్తుంది. కానీ నాగుల్లంక సంఘబిడ్డలకి ఆ గొప్ప అలవాటు లేదు. చాలామందికి, కొంతమందికి ఉండొచ్చు. కాబట్టి వాక్యం వినేటప్పుడు నిద్రపోవడం అనేది సహించరానిది, దేవుడు ఒప్పుకోనిది. దేవుడు నిలబడి మనకి కొన్ని మాటలు దేవుడు నేర్పించాలని ఆశపడేటప్పుడు ఆ మాటలు మనం వినకుండా ఉంటే మనం అజాగ్రత్తగా ఉండి, ప్రియులారా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక ఎవ్వరూ కూడా అశ్రద్ధగా ఉండకండి, శ్రద్ధగా వినండి. ఇంత ఎండలో కూడా మీరు ప్రయాసతో దేవుని మందిరానికి వచ్చారు. ప్రియులారా, వచ్చిన మీరు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములు పొందాలనంటే, ఆధ్యాత్మికమైన మేలు పొందాలంటే, మన జీవితం మారి మనం ప్రభు చిత్తంలో నడవాలంటే చెప్పండి, దేవుని వాక్యాన్ని మనం ఎలా వినాలి? బహు శ్రద్ధగా వినాలి. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, నేను ముఖ్య వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు పరిచయ మాటలుగా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే, శ్రమలు, కష్టములు కలిగినప్పుడు మనము ఏ విధంగా మాట్లాడాలి? శ్రమలు, కష్టములు కలిగినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అని నేను చెప్పడం లేదు. మనము ఏ విధముగా మాట్లాడాలి? నాతో చెప్పండి. శ్రమలు, కష్టములు కలిగినప్పుడు నేను ఏ విధంగా మాట్లాడాలి? అంటే దేవుడు మన మాటల్ని చూస్తాడా? దేవుడు మన మాటలు వింటారా? వింటారు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన అవయవాలన్నిటికంటే బహు ఉపయోగకరమైనది, బహు ప్రమాదకరమైనది ఏమిటంటే నాలుక. ఈ నాలుక కోసం యాకోబు పత్రికలో యాకోబు ఇలా అంటాడు. ఏమంటాడో తెలుసా?
చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం తీయండి ప్రియులారా. యాకోబు పత్రిక 211 పేజీ నెంబర్, బైబిల్ వెనకాల వైపు నుంచి యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి ప్రియులారా. 6వ వచనం ఇలా ఉంది: నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును అని కొన్ని మాటలు చెప్తూ చూడండి 8వ వచనంలో, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. తర్వాత 9వ వచనంలో, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటు నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. ప్రియులారా, నా వైపు చూస్తూ వినండి. 6వ వచనంలో నాలుకను ఏమన్నాడు? అగ్ని అన్నాడు. ఒకసారి నా వైపు చూడండి. 6వ వచనంలో ఆయన ఏమన్నాడు? నాలుక ఏంటంట? అగ్ని. చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద అడవినైనా ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. తరువాత 8వ వచనంలో ఏమన్నాడు? అది మరణకరమైన విషంతో నిండింది. ఏంటండి ఇదంతా? నాలుకే మరణకరమైన విషంతో నిండింది అని అంటూ ఏమంటున్నాడు? దీనితోనే, అనగా ఈ నాలుగుతోనే ప్రభువును స్తుతిస్తాము, గణపరుస్తాము, ఆరాధిస్తాము, కీర్తిస్తాము. ఇదే నాలుగుతో దేవుని పోలికగా సృష్టించబడిన మరో సహోదరుణ్ణి ఎన్నైనా అనేస్తాం. అక్కడ అదే కదా అంటున్నాడు. చదివారా మీరు? ఇదే నాలుగుతో మనం ప్రభువును స్తుతిస్తాము, ఇదే నాలుగుతో తోటి సహోదరిని మనం దూషిస్తాం. ఈయన ఏమన్నాడో తెలుసా? ఒకే నోటులో నుండి ఆశీర్వచనము శాపవచనము రావచ్చా? ఒకవేళ వస్తే అది ఎలా ఉంటుంది అని అంటే, ఈయన అన్నాడు, ఆ కింద మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒక బావి ఉంది, ఆ బావిలో నీళ్లున్నాయి. ఆ నీటిలో సగం నీళ్ళేమో తీయగా, సగం నీళ్ళేమో చేదుగా ఉన్న ఏ బావినైనా మీరు చూసారా? మీరు ఎక్కడే ఉన్నారా? ఓ బావి ఉందండి, సగం నీళ్ళేమో చేదుగా ఉన్నాయి, సగం నీళ్ళేమో తీయగా ఉన్నాయి. అలాంటి బావి ఎక్కడైనా ఉందా? ఉంటే నీళ్ళన్నీ ఎలా ఉంటాయి? చేదుగా. ఉంటే నీళ్ళన్నీ ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. సగం సగం ఉండదు. ఆ తర్వాత అంటాడు, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు అంజూరపు పళ్ళు సగం, మిగిలిన సగం ఏమో ద్రాక్ష పళ్ళు కాస్తాయా? కాయవు. అందుకే ఆయన అన్నాడు, నాలుక అగ్ని అన్నాడు, నాలుక విషంతో నిండింది అన్నాడు. అందుకే ఈ నాలుకతో మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రియులారా, అందుకే అదే యాకోబు భక్తుడు అంటున్నాడు. 1:19 ఏముందో చూడండి. యాకోబు పత్రిక 1:19 ఏముంది? ఎవరైనా చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, చూడండి, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇదే యాకోబు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు ఏమి చేయాలనంటే, వినండి, నా వైపు చూస్తూ వినండి. ప్రతి మనుషుడు ఏమి చేయాలి? మాట్లాడడానికి, కోపపడడానికి నిదానించాలంట, వినడానికి వేగిరపడాలంట. అదే మన భాషలో చెప్పాలంటే, ప్రతాప్ గారు ఈ వచనం నా భాషలో చెప్పమంటారా? చెప్పండి. ఏం చెప్తారు? నేనైతే మాట్లాడడానికి, కోపపడడానికి వేగిరపడతాను, వినడానికి నిదానిస్తాను. బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. మనమేం చెప్తాం? ఎక్కువ మాట్లాడతాను, తక్కువ వింటాను, అందుకే అందరూ నీతో గొడవలు ఎక్కుంటారు.
ఎస్, అంతే. కొంతమంది ఉంటారు, ఎలా అంటే ఎప్పుడు ముళ్ళులాగే ఉంటారు అనమాట. ముళ్ళులు ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఒక జంతువు గురించి నేను మొన్న నా భార్యతో ఫోటో చూపించమని మాట్లాడిన, దాని పేరు గుర్తు రావట్లేదు. తెలుగులో చెప్తే అది బాగోదని ఇంగ్లీష్లో చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ముళ్ళులున్న జంతువు, ముళ్ళపంది అంటారు కదా తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు, ఏదో ఉంటుంది, నేను చెప్తాను లేని తర్వాత. అప్పుడు మీరు ఒక రకం ఉంటుందట, అది ఏదైనా గాయమైందనుకోండి, ఏదైనా గాయం అయ్యి అది పడిపోయి ఉందనుకోండి, అది మీరు చూసి ఆ జంతువు దగ్గరికి మీరు వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకుంటే, హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ముళ్ళులు గుచ్చుతాయంట. సహాయం చేసిన వాళ్ళని కూడా ముళ్ళులు గుచ్చుతాయంట. అంటే దాని స్వభావమే ఏంటి? ముళ్ళులు ఎక్కడున్నా ముళ్ళులతో గుచ్చుద్ది దేన్నైనా. కొంతమంది నాలుకతో అలాగే బ్రతుకుతారు ఈ లోకంలో. కొంతమంది నాలుకను ముళ్ళుల్లా వాడతారు, కొంతమంది నాలుకను కత్తిలా వాడతారు, కనబడినోళ్ళల్లా నరికేద్దామని. కానీ బైబిల్ చెప్తుంది, నా ప్రియులారా, మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. అందుకే దేవుడు మనకు ఒకే నోరిచ్చాడు. ఎన్ని చెవులు ఇచ్చాడు? అదే 2 నోరులు చెవిచ్చుంటే అయ్యి బాబోయ్, ఇంకేమన్నా ఉంటుందా? కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంకో వచనం చూపించి వాక్య భాగంలోనికి వెళ్తాను. మత్తయి సువార్త తీయండి. ఇది మన హెచ్చరికగా ఉండాలి. నా బైబిల్లో ఈ మాటల్ని నేను అండర్లైన్ చేసుకున్నాను. ఆ మాట నేను చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ధ్యానం చేసినప్పుడు నేను హెచ్చరిక పొందాను. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో ఇలా ఉంది. యేసు ప్రభు అన్న మాట చూడండి, నేను చదువుతున్నాను. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున ఏమి చెప్పాలి? లెక్క చెప్పాలి. అండర్లైన్ చేసుకోవాలి మనం ఆ వచనం. ఏది గీత పెట్టుకొని మీ దగ్గర పెన్ను పెన్సిల్ ఉంటే ఆ 36వ వచనాన్ని మీరు హైలైట్ చేసుకోవాలి. చూడండి, 37వ వచనంలో ఏముందో, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుదు. ఒకసారి నా వైపు చూడండి. దేవుడు మనకు తీర్పు తీరుస్తాడని మనకు తెలుసు. దేవుడు వేటిని బట్టి తీర్పు తీరుస్తాడు? మన క్రియలను బట్టి ఆయన మనల్ని తీర్పు తీరుస్తాడు. అంటే మనం చేసే పనులు అవి మంచివైనా చెడ్డవైనా అవి దేవుడు చూచి తగిన దినాన్న ఆయన వాటికి లెక్క అడుగుతాడు. అయితే జాగ్రత్తగా వినండి, క్రియలను గురించి ఆయన అడగడంట, మాటల గురించి కూడా అడుగుతాడంట. మాటల గురించి కూడా ఏం అడుగుతాడు ఆయన? మీరు చదవలేదా? మీరు చదివారు కదా. యేసుప్రభు అన్నారు చూడండి, నేను మీతో చెప్పినదేమనగా 36వ వచనం, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున ఏమి చెప్పాలి? ఒకవేళ ఈ వచనం నేను ఇలా చదవాలంటే ఇలా చదువుకోవాలి. ఏమనో తెలుసా? చదువుతున్నాను చూడండి. ప్రతాప్ కుమార్ పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున ఏం చెప్పాలి? నేను లెక్క చెప్పాలి. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని. నీ మాటలను బట్టియే అనంటే నీ మాటలే నిన్ను నీతిమంతుడిగా ఉంచుతాయి. నీ మాటలే నిన్ను అపరాధిగా దేవుని ముందు నిలబెడతాయి. భయం రావాలండి క్రైస్తవునికి భయం ఉండాలండి. మనం మాట్లాడే ఒక మాట
మాట్లాడేటప్పుడు నా మాట దేవుడు వింటున్నాడు అనే ఒక భయం ఉండాలి క్రైస్తవులుగా. ఆ భయంతో మనం ఉంటే ఎవరిని గాయం చేయం, మనం ఎవరితోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరిని అనరాని మాటలు అనం. ఎందుకు అంటున్నామంటే ఆ భయం నీకు లేదు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నీ మాటలను బట్టియే నువ్వు నీతిమంతుడిగా అన్నా ఉంటావు, నీ మాటలను బట్టియే నువ్వు అపరాధిగా అన్నా ఉంటావు. సరే, ఇంతకీ మనం అన్ని సందర్భాల్లోనూ బాగానే మాట్లాడతాం. ఎప్పుడు సరిగా మాట్లాడమంటే 2 సందర్భాలు ఉంటాయి. నెంబర్ 1, ఒక సందర్భం ఏంటంటే మనకి బాగా కోపం వచ్చినప్పుడు సరిగా మాట్లాడడం. చెప్పండి, మనకి ఏమొచ్చినప్పుడు? బాగా కోపం వచ్చిందనుకోండి, ఇంకా చూసుకోండి ఏమంటారు తెలుసా? ఏయ్, నాతో పెట్టుకోకు, నాతో పెట్టుకున్నావు అనుకో నాకు అసలే ముక్కు మీద కోపం అంటారు వీళ్ళు. ఏం ముక్కు మీద కోపమా? క్రైస్తవులు అయ్యుండి అలాంటి మాటలు చెప్పడానికి బాధ రావాలి. అరే నేనేంటి, దేవుడు నాకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు కదా, నేను నా కంట్రోల్లో ఉండాలి, కానీ నేను ఊరికే కోప్పడి ఇలా మాట్లాడడం ఏంటి అని మనం బాధతో చెప్పాలి. కానీ ఎందుకండి అలా కొంతమంది గర్వంగా చెప్పుకుంటారు, నాతో పెట్టుకోకు నాకు అసలే కోపం ఎక్కువ. అదేమి అవార్డు ఇచ్చే మాట కాదు, అదేమి సంతోషించాల్సిన మాట కాదు, బాధపడాల్సిన మాట. అయ్యయ్యో నేనేంటి అస్తమాటో కోప్పడిపోతున్నాను అని బాధపడాల్సిన మాట. నెంబర్ 2, రెండో సందర్భం, క్రైస్తవుల మాటలు ఎప్పుడు సరిగా మాట్లాడరనంటే బాగా దుఃఖం వచ్చినప్పుడు సరిగా మాట్లాడు. ఎవరండి? పాపేనమ్మా, చూసుకోండి అమ్మా, రైట్, మీరు నా వైపు చూడండి. బాగా కోపం వచ్చినప్పుడు సరిగా మాట్లాడడం. రెండోది, బాగా దుఃఖం వచ్చినప్పుడు సరిగా మాట్లాడు. అయితే నీకు కోపం వచ్చినప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడైనా ప్రియులారు ఏ సందర్భంలో మనం మాట్లాడే ప్రతి మాట చెప్పండి, ఎవరు వింటున్నారు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. మన సంభాషణ దేవుడు వింటున్నాడు. ఎవరిని గురించో నువ్వు మాట్లాడుకుంటున్న దూషణ మాటలు దేవుడు వింటున్నాడు. నువ్వు ఎవరి కోసమో ఎవరితోనో చెప్పి ఏదో చేద్దామనే మాటలు దేవుడు వింటున్నాడు. జాగ్రత్త ప్రియులారా, వీటన్నిటికీ మన విమర్శ దినాన్ని ఏమి చెప్పాలంట? లెక్క చెప్పాలి. మీ ఇంట్లో బోర్డు పెట్టుకొని కావాలంటే, మీ పేరు ముందు పెట్టుకుని జాగ్రత్త, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడని ఇంట్లో తగిలించుకోండి కావాలంటే. చాలామంది మాటల విషయంలో జాగ్రత్త ఉండదు. సరే, మనం ముందుకెళ్దాం. చెప్పండి, ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి? శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనము ఏ విధంగా మాట్లాడాలి? సాధారణంగా శ్రమలు కష్టం మనకు వచ్చినప్పుడు అయితే పరిస్థితులను బట్టి మనకి బాగా కోపమన్నా వస్తుంది, లేక బాగా బాధ అయినా వస్తుంది. ఈ 2 వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవి మన కంట్రోల్ తప్పేస్తాయి. కొన్నిసార్లు మనం మాట్లాడేసి అబ్బబ్బా నేను ఎందుకు ఇలా అనేసానని చెప్పి సారీ చెప్తాం మళ్ళీ తర్వాత. అదేదో ముందే ఆలోచిస్తే నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం ఉండదుగా, నన్ను క్షమించని అడగాల్సిన అవసరం ఉండదుగా. కాబట్టి ప్రియులారా, నేను మీకు ఒక గొప్ప భక్తుణ్ణి ఈరోజు ఆయన గురించి మనం ధ్యానం చేద్దాం. ఇంతకుముందు మనం నిలబడి ఏ గ్రంథంలో చదివాం? యోబు గారి గురించి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గారు ఆయన మాట్లాడిన మాటలు ఆనిముత్యాలు లాంటి. చెప్పండి, ఆయన మాటలు ఎలాంటి? ఆనిముత్యాలు లాంటి. జాగ్రత్త వినండి. ఎందుకు ఆనిముత్యాలు అంటున్నానంటే, ఈ భూమి మీద బ్రతికిన మనుషుల్లో యేసుక్రీస్తు తరువాత అత్యంత బాధ నొందిన వ్యక్తి ఎవరండి అంటే ముందు వరుసలో యోబే ఉంటాడు. ఎందుకంటే ఆయనకి చాలా బాధలు, చాలా కష్టాలు, చాలా వేదనలు. వారన్ వీర్స్బీ అనే దైవజనుడు ఇలా అన్నాడు, క్రైస్తవులకి యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసు, కానీ ఆ కష్టాలు ఏ ఉద్దేశం చేత దేవుడిచ్చాడో, ఆ కష్టాల ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పిద్దాం అనుకున్నాడో అవి చాలామంది ఆలోచించరట.
అందుకే యాకోబు పత్రిక 5:10-11 యాకోబు అంటాడు, మీరు యోబు సహనమును గురించి వింటిరి కదా. గత వారం చెప్పాను మీకు. యాకోబు అక్కడున్న క్రైస్తవులకి ఎవరి సహనాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు? యోబు సహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన ఎన్నో బాధలు భరించాడు, ఎన్నో కష్టాలు భరించాడు. నేను ఇలా అంటాను, ఎక్కడున్న మనందరి కష్టాలు కలిపిన ఆయన కష్టంతో అది సరిపోదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక తూకం వేద్దాం. ఇక్కడ మీకు నాకు మనందరికీ ఉన్న కష్టాలన్నీ ఒకవైపు పెడదాం, రెండో వైపేమో యోబు గారికి వచ్చిన కష్టాలు పెడదాం. ఎవరికి ఎక్కువ కష్టాలు ఉంటాయి? యోబు గారికి. మనం తేలిపోతాం పైకి. జాగ్రత్తగా వినండి. మరి అంత కష్టంలో ఉన్న వ్యక్తి పలికిన మాటలు చాలా విలువైన మాటలు. కష్టంలో, బాధలో, శ్రమలో యోబు ఏం మాట్లాడారో ఆ మాటలు ఈరోజు మనకి పాఠాలు అవ్వాలి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యోబు ఏం మాట్లాడాడో అవి విలువైన మాటలుగా మనం ఎంచాలి. నేను ఎలా అంటాను, విలువైన వ్యక్తి విలువైన సమయంలో మాట్లాడిన విలువైన మాటలు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. విలువైన వ్యక్తి విలువైన సమయంలో మాట్లాడిన విలువైన మాటలు. అవేంటనేది మనం ధ్యానం చేద్దాం. రండి, మొదటి మాట. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం చూడండి ప్రియులారా. 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం చదువుతున్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపమునో చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదని ఉంది చూడండి. అంటే అతను చెప్పాలంటే ఏం చేయాలి? ముందు మాట్లాడాలి కదా. సరే, ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. 20వ వచనంలో ఇలా ఉంది, అప్పుడు యోబు లేచి. ఎప్పుడు? మనందరికీ తెలుసు యోబు గారు ఎంత కోటీశ్వరుడో. ఆ దినాలలో ఆ దేశములో యోబు కంటే ధనవంతుడు ఎవరు లేరు. చాలా ధనవంతుడు. ఆయనకున్న ఆస్తి ఏంటంటే 7,000 గొర్రెలు ఉన్నాయంట. చెప్పండి, ఎన్ని వేల గొర్రెలు? తర్వాత 3,000 ఒంటెలు ఉన్నాయంట. ఎన్ని ఒంటెలండి? 5. తర్వాత 500 జతల ఎడ్లు ఉన్నాయంట. 500 ఆడగాడిదలు ఉన్నాయంట. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు. వీటన్నిటినీ చూసుకోవడానికి బోళ్ళంతమంది పనోళ్ళు. ఇదంతా సరిపోదన్నట్టు ఆయనకి, ఆయన భార్య ప్రేమకి ప్రతిరూపంగా 10 మంది పిల్లలు. ఆ 10 మందిలో 7 కుమారులు, 3 కుమార్తెలు. ఎంత గొప్పవాడిగా, ఎంత గొప్ప ఆస్తి కలిగిన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగుతున్న ఆ యోబు ఒక పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఏమైందంటే మనందరికీ తెలుసు, ఆ ఆస్తి అంతా ఆయన కోల్పోయాడు. ఆస్తిలో సగం కాదండి, ఆస్తి అంతా కోల్పోయాడు. ఆ గొర్రెలు లేవు, ఆ ఒంటెలు లేవు, ఆ ఎడ్లు లేవు, ఆ ఆడగాడిదలు లేవు, పనివాళ్ళు లేరు. చివరికి ఆయనకి అందిన వార్త, పిల్లలు కూడా లేరు. యోబు గారి 10 మంది పిల్లలు చనిపోయారు. యోబు గారికున్న 10 మంది పిల్లలు చనిపోయారు. మళ్ళీ చెప్తున్నా, యోబు గారికున్న 10 మంది పిల్లలు చనిపోయారు. ఎందుకండి ఈ మాట నేను పదే చెప్తున్నాను అని అంటే, 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోతే జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఊహించండి ఆ బాధ ఏంటో.
పైగా చిన్న వయసులో కాదే, వాళ్ళు ఒక యవ్వన వయసులో ఉన్నారు. మన భాషలో చెప్పాలంటే చేతికి అందొచ్చిన వయసు అండి. 10 మంది పిల్లలు కూడా కోల్పోతే అప్పుడు యోబు లేచి, ఎప్పుడు ఆస్తంతా కోల్పోయినప్పుడు, 10 మంది పిల్లల్ని కోల్పోయినప్పుడు యోబు లేచాడంట. వస్త్రాలు చింపుకున్నాడు, తల గొరిగించుకున్నాడు. భయంకరమైన వేదన సమయం. కానీ ఆ సమయంలో ఆయన చేసిన గొప్ప పని ఏంటో తెలుసా ప్రియులారా? నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా అన్నాడంట. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే ప్రియులారా, యోబు దేవునిని ఆరాధించాడట. ఏం చేశాడండి? యోబు దేవునిని ఆరాధించాడు. సాష్టాంగపడ్డం, నమస్కారం చేయడం దేనికి సూచన అండి అంటే ఆరాధనకు సూచన. యోబు దేవునిని ఆరాధించాడు. ఎప్పుడు ఆరాధించాడు? పొందుకున్నప్పుడు కాదండి, అన్నీ కోల్పోయినాం. ఆరాధించి మనందరికీ, మనకే కాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న క్రైస్తవ ప్రపంచం అందరికీ ప్రియులారా కనువిప్పు కలిగించే మాట చెప్పాడు. మనందరికీ మాదిరిగా ఉండడానికి ఆయన మాట చెప్పాడు. ఏంటంటే, ఎంత ఆస్తి ఉంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత గొప్ప భాగ్యం ఉంది, అయితే ఇదంతా నాకు ఎవరిచ్చారో తెలుసా? చెప్పండి, ఎవరిచ్చారు? దేవుడిచ్చారు, యెహోవా ఇచ్చారు. నాకు తెలుసు, నేను నా తల్లి గర్భంలో నుంచి ఏమీ లేకుండా బయటకు వచ్చాను. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. మళ్ళీ ఇవన్నీ ఎవరు తీసుకున్నారు? దేవుడే తీసుకున్నాడు అని ఆగిపోలేదు. మనమైతే ఆగిపోతాం, దేవుడు ఇచ్చాడండి, దేవుడు తీసుకున్నాడు అంటాం. కానీ ఆయన ఇంకో అడుగు ముందుకేసి ఇలా అన్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును. అదొక పరిశుద్ధమైన సమయం. యోబు పలికిన ఆ మాటలు పలికిన క్షణం అత్యంత విలువైన క్షణం. నాకు ఇలా అనిపిస్తుంది, నాకు కొన్నిసార్లు బైబిల్లో కొన్ని విషయాలు చదివేటప్పుడు నేను కూడా అక్కడ ఉంటే ఎంత బాగుందో అనిపించే కొన్ని సందర్భాలు ఉంటాయి. నేను ఎలా అనుకుంటాను, నేను అప్పుడు ఉంటే ఎంత బాగుంది. ఎర్ర సముద్రం పాయలుగా అయ్యేటప్పుడు మోషే గారితో నేను కూడా ఉండుంటే ఎంత బాగున్నాను. ఆ ఎర్ర సముద్రం ఎలాగైందో, బండలోంచి నీళ్ళు వచ్చేటప్పుడు, ఆకాశంలోంచి మన్నా కురిచినప్పుడు నేనుంటే ఎంత బాగున్నాను. ఏలియా ఆకాశం నుంచి అగ్ని కురిపించినప్పుడు నేను అక్కడ ఉంటే ఎంత బాగున్నాను. యేసు ప్రభు శిష్యుల్లో కనీసం ఆయన శిష్యుడిగా లేకపోయినా ఆయన ఉన్న కాలంలో నేను కూడా ఉండి నా కళ్ళతో ఆయన చూసుంటే ఎంత బాగున్నాను అని కొన్ని ఆలోచనలు, కోరికలు నాకు వస్తాయి. నేను చెప్తున్నాను ప్రియులారా, ఇక్కడ నిలబడి యోబు ఆ మాట చెప్పినప్పుడు నేను అక్కడ ఉంటే ఎంత బాగున్నాను. అది ఎంత విలువైన సమయం, అది ఎంత గొప్ప సమయం అండి, ఎంత పరిశుద్ధమైన సమయం, ఎంత పరిశుద్ధమైన క్షణం అది. అన్నీ కోల్పోయినప్పుడు ఆయన సాష్టాంగపడి నమస్కారం చేసి, దేవా నువ్వు ఇచ్చావు, దేవా నువ్వు తీసుకున్నావు, నీకే స్తుతి కలుగును గాక. ప్రభువా, ఇదేది నాది కాదు, ఇది నీవే నాకు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకే స్తోత్రం ప్రభువా, నీకే వందనం. కష్టం వచ్చినప్పుడు మనం పలకాల్సిన మాట అది ఏంటంటే, నేను ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి సమయంలో నేను ఎవరు స్తుతిస్తాను? గట్టిగా చెప్పండి. ప్రతి సమయంలో నేను ఎవరు స్తుతిస్తాను? దేవుని స్తుతిస్తాను. అది ఏ సమయమైనా, అది ఏ పరిస్థితి అయినా, అది ఏ సమయంలోనైనా నేను దేవుని స్తుతిస్తాను. కష్ట సమయాలలో మనం ఏ విధంగా మాట్లాడాలంటే, మొదటి మాట, నేను ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఎవరు స్తుతిస్తాను?
ప్రియులారు, స్తుతించే మాటలు మన నోటి నుండి రావాలి. కష్ట సమయంలో స్తుతించే మాటలు చాలామంది నోట్లోంచి రావు. బాధాకరమైన మాటలు వస్తాయి. అయ్యో అలా జరిగిందా ఇలా జరిగిందా అనే మాటలు వస్తాయి. కానీ ప్రభువా నువ్వు ఇచ్చావు నైనా, ప్రభువా నువ్వు తీసుకున్నావు ప్రభువా, వీరితో నాకు ఇచ్చిన ఈ ఎన్నాళ్ళ సంబంధం బట్టి మీకు వందనాలు ప్రభువా, మరలా నీ దగ్గరికి తీసుకున్నందుకు మీకు స్తోత్రం ప్రభువా అని నువ్వు చెప్పగలవా? ఊరుకోండి. యోబు గారికి వచ్చిన శ్రమలు అక్కర్లా, అందులో 10% కూడా కాదు, 1% వచ్చినా కూడా మనం ఏదో దేవుడు ఏదో తీసేసుకున్నాడు అన్నట్టు ఒక నిందా భావంతో మనం చూస్తాం. ప్రియులారా, ఆలోచన చెయ్యండి. కష్ట సమయంలో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? బాధ వచ్చినప్పుడు నువ్వు ప్రభుని స్తుతిస్తూ మాట్లాడుతున్నావా, లేదంటే దేవుడు తీసేసుకున్నాడని నిందిస్తూ మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. రండి, మనం బైబిల్లో ఒక 2 వచన భాగాలు చూద్దాం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి ఏముందో. 16వ వచనం చూడండి అమ్మా ఏముందో. 5:16, 187వ పేజీ నెంబర్. 5:16, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో ఎవరి చిత్తమండి? దేవుని చిత్తము. కొన్ని విషయాల, అన్ని విషయాల, ప్రతి విషయమందు దేవునికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ప్రతి విషయం, అది మేలా కీడా, అది కష్టమా నష్టమా, నీవు ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. ఇది ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం. ఒక పేజీ వెనక్కి తిప్పండి, కొన్ని పేజీలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఈ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి ఏముందో. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఒకసారి నా వైపు చూస్తూ వినండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట, అనగా యేసుక్రీస్తు నామంలో సమస్తమును గూర్చనుందా, కొన్ని వాటిని గూర్చనుందా? మగవారు కొంచెం మాట్లాడతారా? ఏముంది అక్కడ? కొన్ని వాటినైనా సమస్తమా? సమస్తమును గూర్చి, సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి అప్పుడప్పుడు అనుందా, ఎల్లప్పుడు అనుందా? ఎల్లప్పుడూ మనం ఆయనకి ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయనే ఆరాధనకు యోగ్యుడు, ఆయనే మనకి సమస్తాన్ని అనుగ్రహించినవాడు, ఆయనే ఈ లోకంలో ఉన్న దిగంబరులుగా వచ్చిన మనందరికీ దేవుడు సమస్తాన్ని ఇచ్చినవాడు. ఆయన లేకపోతే నీవు ఈ భూమి మీద బ్రతికి ఉండవు నా సహోదరుడా, సహోదరి. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు దేవుని స్తుతించాలి. స్తుతించగలుగుతున్నావా? ప్రియులారా, హైదరాబాదులో ఒక సహోదరులు, ఆయన పేరు మాథ్యూస్ అనుకుంటా, ఆయన సంఘంలో ఒక ఎల్డర్, ఒక పెద్దగా ఉంటాడు. ఆయనకి ఆయన భార్యకి ఒక కుమారుడు ఉన్నాడు, ఒకే ఒక కుమారుడు. ఆ బాబు, ఆ అబ్బాయి యవ్వన వయసులోకి వచ్చాడు. 15-16 సంవత్సరాల ప్రాయం అనుకుంటున్నాను నేను, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అయితే ఆ యవ్వన వయసులో ఉన్న వాళ్ళ అబ్బాయి, వీళ్ళెవరంటే భక్తిగల కుటుంబం. భర్త ప్రభువులో నమ్మకంగా ఉంటారు, భార్య నమ్మకంగా ఉంటుంది, కుమారుడు నమ్మకంగానే ఉంటాడు. అలాంటి భక్తి కలిగిన కుటుంబంలో ఆ ముగ్గురు దేవునిలో ఎదుగుతూ ఉండగా ఒకానొక సందర్భంలో ఆ అబ్బాయి అకస్మాత్తుగా చనిపోయాడు. ఆ వారంలో మంగళవారమో బుధవారమో వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాస్తవంగా ఆ సంఘంలో చెప్పారట, మాథ్యూస్ గారు వచ్చే వారం మీరే వాక్యం చెప్పాలండి, నాకంటే ముందు మీరు ఆరాధన వాక్యం చెప్పాలి, ప్రభువుని ఆరాధించే విధంగా మీరు వాక్యం చెప్పాలి అని ఆ ముందు వారం చెప్పారట.
కాబట్టి ఈ అబ్బాయి చనిపోయాడు కనుక ఆ సంఘ పెద్ద పాస్టర్ గారు అన్నారట, మరి మీ అబ్బాయి చనిపోయాడు కదండి, మీరు బాగా దుఃఖంలో ఉంటారు కదా, వాక్యం చెప్పలేరేమో అని అంటే, లేదు బ్రదర్ నేను చెప్తాను అని ఆదివారం వచ్చింది. 3 దినాల క్రితం వాళ్ళ కుమారుడు చనిపోయాడు. ఆదివారం నిలబడ్డాడు ఆయన మందిరంలో. ఆయన ఇలా అన్నాడట, 15 సంవత్సరాలుగా దేవుడు మా ప్రేమకు ప్రతిరూపంగా మమ్మల్ని ప్రేమించి ఒక చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి 15 సంవత్సరాలు చక్కగా పెంచడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ 15 సంవత్సరాలు ఆ కుమారుడితో దేవుడు నాకు నా భార్యకి ఎన్నో అనుభవాలు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి దేవుడు మరలా మా బాబుని తీసుకున్నాడు. ప్రభువా, నీవిచ్చిన ఈ 15 సంవత్సరాల అనుబంధాన్ని బట్టి నీకెన్నో వందనాలు అని కన్నీటితో ప్రభువుని ఆరాధించాడంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. కుమారునిచ్చావు, మళ్ళా తీసుకున్నావు అన్నందుకు కొంచెం వేదన ఉన్నా వెనక్కి తిరిగి చూస్తే 15 సంవత్సరాల ఆనందకరమైన సమయాన్ని నువ్వు నాకు ఇచ్చావు. 15 సంవత్సరాలు మంచిగా ఆ కుమారుడితో ఎదగడానికి మీరు నాకు కృపనిచ్చారు, చాలా వందనాలని చెప్పి ఆయన ప్రభువుని స్తుతించాడట. నువ్వు స్తుతించగలుగుతున్నావా దేవుణ్ణి? ఏదైనా పోయినప్పుడు, అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, లేక నీ పరువు కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వేదైనా కోల్పోయినప్పుడు ప్రభుని స్తుతించగలుగుతున్నావా? ఆ పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు, అయినా పర్వాలేదు, స్తుతించు ప్రభువుని, అయినా పర్వాలేదు. యోబుకు ప్రియులారా ఆ కష్టం ఎందుకు వచ్చిందో యోబుకి పూర్తిగా తెలియదు. యోబుకి పైన ఏం జరిగిందో యోబు గారికి తెలుసా అండి? పైన ఏం జరిగింది? ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో దేవుడు అపవాది మాట్లాడుకున్నారు. ప్రియులారా ఆ మీటింగ్లో ప్రియులారా మాట్లాడుకున్న మాటల తర్వాత పరీక్ష మొదలైంది. ఇదంతా యోబు గారికి తెలుసా? తెలియకపోయినా, ఆ పరిస్థితి ఆయనకు అర్థం కాకపోయినా ఆయన ఒకటే అన్నాడు, ప్రభువా నీకేం కలగాలి? దగ్గరగా చెప్పండి, నీకేం కలగాలి? స్తుతి కలుగునుగా. ప్రభువా నీకు స్తుతి కలుగునుగా. ప్రియులారా అలాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక మెట్టుకు మనమందరము వచ్చుదముగాక. అందుకే మెల్లగా అన్నారు ఆమెనని. ఏది వచ్చినా ఏది కోల్పోయినా ప్రభువు నామమునకే స్తుతి కలుగునుగాక అన్న అనుభవం దేవుడు మనందరికీ దయచేయునుగాక. అదే గనక జరిగితే నేను దేవునికి చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలామంది విశ్వాసులు ఆ పని చేయరు. ఏదో నోటితో అంటారు, దేవుడు తీసుకున్నాడండి అంటారు తప్ప దేవుడికి నేను చాలా రుణపడి ఉన్నానండి, దేవుని నేను స్తుతిస్తున్నానండి అని మనం అనలేము. సరే, కాబట్టి శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మనం మాట్లాడాల్సిన మొదటి మాటలు ఏమిటి అనంటే దేవునిని స్తుతించే మాటలు మనం మాట్లాడాలి. యోబు అన్నాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. నెంబర్ 2, యోబు గ్రంథం 2వ అధ్యాయం. రండి, 2వ మాట ఏంటో చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం చూడండి ప్రియులారా, 10వ వచనం. 10 కాదు, చెప్తాను, 7వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోపుకొనుటకై చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మెనను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను ఏమి చేయలేదు. ఒకసారి నా మీద చూడండి. యోబు మాట్లాడిన మాటలు విలువైనవి కాబట్టి ఇక్కడ అన్నారు ఏమనంటే, యోబు నోటి మాటతో కూడా ఏం చేయలేదంట? పాపం చేయలేదంట.
అందుకే ఇక్కడ ఉంది, నోటి మాటతో పాపం చేయలేదు. అక్కడేం చదివాము? యెహోవా అన్యాయము చేసినని చెప్పలేదు. ఎక్కడ? మొదటి అధ్యాయం 22వ వచనం. సమస్తాన్ని కోల్పోయినప్పుడు ప్రియులారా అప్పుడు యోబు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదట. తర్వాత భయంకరమైన కురుపులతో ఒళ్ళంతా ప్రియులారా కురుపులు ఉన్నప్పుడు ఆ ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, గోకుకోవడానికి ప్రియులారా వేళ్ళు కూడా ఉపయోగించలేక ఆయన ఒక బూడిదలో కూర్చుండి ఒక చిల్ల పెంకు తీసుకుని వాటితో గోక్కునే ఒక దీనమైన స్థితిలోనికి యోబు గారు వచ్చాడు. పన్నెండవ వచనంలో ఉంటుంది, 2:12. నా వైపు చూడండి. యోబు స్నేహితులు యోబుని పలకరించుదామని వచ్చి దూరం నుంచి నిలబడి యోబుని చూసి యోబుని గుర్తుపట్టలేకపోయారంట. పోల్చలేకపోయారు. 12వ వచనం. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారంట. అంటే యోబును ఆదరించదామని, యోబును పలకరించుదామని, యోబుతో ప్రియులారా ఆదరణ మాటలు చెప్దామని ఒక స్నేహితుడు ప్రియులారా ఇలా ఉన్నాడని తెలుసుకున్న 3 స్నేహితులు యోబు చూద్దామని వచ్చినప్పుడు దూరం నుంచి చూస్తే ఒకరికొకరు, ఏంటి యోబేనా? అది యోబిల్లే కదా, ఏంటి బయట ఎవరో కూర్చున్నారు, ఏంటి బూడిదలో కూర్చుని ఒళ్ళంతా కురుపులతో ఏంటి అంత దారుణంగా ఉన్నారు, ఏంటి యోబేనా? యోబేంటి అలా అయిపోయాడు? స్నేహితులు అంటండి యోబు పరిస్థితిని చూసి వీళ్ళ తట్టుకోలేక గుండె వాళ్ళ వస్త్రాలు చింపుకుని ఎలుగెత్తి ఏడ్చారంట. అంత బలహీనత వచ్చింది ఆయన. ఆ బలహీనతలో భార్య వచ్చేలా అన్నట్ట, ఇంకా ఎన్నాళ్ళయ్యా నీ యథార్థత, నీ భక్తి, అది ఇది అంటావు, దేవుని తిట్టు, నువ్వు చనిపో. ఇక్కడ యోబు భార్య మనకి ఎప్పుడు ఒకవైపే కనిపిస్తారు. ఆవిడ పెద్ద విలన్లా కనిపిస్తుంది. దేవుణ్ణి దూషించడం అనేది ఆవిడ అనకూడదు ఆ మాట. ఈనాడు చాలామంది క్రైస్తవులు యోబు భార్యల్లా ఉంటారు. ఎలా అంటే ఏదైనా ఒకటి జరిగితే దేవుణ్ణే అనే స్థాయికి, దేవుని నిందించే స్థాయికి వెళతారు. కానీ భర్తను ఏమంది? దేవుని దూషించి నువ్వేమవ్వు, మరణము కమ్ము అని అన్నది. మరణము కమ్ము అని ఎందుకన్నదామె? ఆ భర్త పడే బాధ చూడలేక అందేమో. ఆ భర్త ఎదుర్కొనే బాధ పడలేక, అరే ఈయనంత బాధపడడం కంటే ఏమవడం మంచిది. కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళ బాధ మనం చూడలేం. ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ బ్రతికెందుకు, వీళ్ళు చనిపోతే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో అనిపిస్తుంది. ఆ మాటతో అందేమో ఆవిడ, మనకు తెలియదేమో. కానీ అప్పుడు యోబు ఒక విలువైన మాట, 2వ మాట చెప్తున్నాను నేను. యోబు అన్న విలువైన మాట ఏంటో చూడండి. ఆవిడ ఆ మాట అన్నప్పుడు ఏమన్నాడో చూడండి. 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. చెప్పండి, 2వ మాట ఏమన్నాడే? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా? క్వశ్చన్ మార్క్. భార్యను అంటున్నాడు. ఆవిడ మాటలు చెప్పగానే ఆయనకి కోపం వచ్చేసి బీపీ రేజ్ అయిపోయి ఏంటా మాటలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టలేదు ఆయన. మూర్ఖురాలని దూషించలేదు ఆయన. అమ్మా, మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడొద్దు. ఏంటి, దేవుడు మేలు చేస్తేనే, మేలు ఇస్తేనే అనుభవిద్దామా, కీడును మనం అనుభవించొద్దా? ప్రశ్న అడిగాడు. యోబు భార్య ఏమి సమాధానం ఇచ్చిందో బైబిల్లో రాయబడలేదు. కానీ మీరు నేను సమాధానం ఇవ్వాలి ప్రశ్నకి. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, దేవుడి ద్వారా మేళ్ళే అనుభవించాలా, కీడును కూడా అనుభవించాలా? నాకు అందరు వాయిస్లు వినిపించట్లేదు. నేను ఈ ఫ్యాన్ గాలి వల్ల నాకు వినిపించట్లేదు. మళ్ళీ నేను అడుగుతున్నాను,
దేవుని వలన మేలులే అనుభవించాలా, కీడును కూడా అనుభవించాలా? ఎందుకు అనుభవించాలి? మేలులు ఇచ్చే దేవుడు కీడు చేసిన అది మనకు మేలే. దేవుడి ద్వారా ఎప్పుడూ మేలులేనా? కీడును అనుభవించొద్దా? కీడు అనుభవించుట తగదా అన్నాడు. మీ బైబిల్లో రాసుకోండి. అక్కడ ఆన్సర్ చెప్పలేదు కదా ఆవిడ, మీరివ్వండి ఆన్సర్. మీ బైబిల్లో రాసుకోండి. ఏమనంటే అవును, తగును, తగును, తగును. ఇక్కడ రాసుకోకపోయినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఆలోచించి మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో ఆలోచించి రాసుకోండి అక్కడ. అవును, దేవుని ద్వారా మేలులే కాదు, నేనేం అనుభవిస్తాను? కీడును కూడా అనుభవిస్తాను, పర్వాలేదు. ఈ మాటను బట్టి నేను రెండో మాట ఏం చెప్తున్నానంటే, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనం పలకవలసిన మొదటి మాట ఏంటంటే, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకే ఏం కలగాలి? స్తుతి కలుగును గాక అని స్తుతించే మాటలు మనం మాట్లాడితే, రెండో మాట ఏమిటంటే ప్రియులారా, దేవుడు నా జీవితంలో ఏది అనుమతించినా నేను దాన్ని అంగీకరిస్తాను. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏమనాలో తెలుసా ప్రియులారా? దేవా, నువ్వు నన్ను ప్రేమించి ఏమైతే పంపించావో వాటిని నేను ఇష్టపూర్వకంగా ఏం చేస్తాను? అంగీకరిస్తాను. ఎందుకు అంగీకరించాలి మనం అనంటే, జీవితం అంటే అంతే. ప్రసంగి గ్రంథంలో చూడండి ఏముందో, తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం తీయండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏముందో చూడండి. పేజీ నెంబర్ 559 చూడండి. సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగును దానిని నరులు తెలుసుకొనకుండునట్లు. చూడండి ఈ మాట, చివరి మాట చూడండి. దేవుడు సుఖ దుఃఖములను ఏమి చేశాడు? చెప్పండి. ఆయన ఏమంటున్నాడు? దేవుడు సుఖ దుఃఖములను ఏం చేశాడంట? జతపరిచాడంటండి. ఒకసారి నా వైపు చూడండి. మీరు క్రైస్తవ వివాహాలకు వెళ్తే అక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ భార్య భర్తల్ని నుంచోబెట్టి ఆ పెళ్లి చేసిన ఆ మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు ఇలా అంటారు, భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన ఆ అధికారం బట్టి నేను వీరిరువురిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరు చేయకూడదని చెప్తారా లేదా? చెప్తారు. మీరు అన్నారు కదా. అంటే దేవుడు భార్యాభర్తను జతపరిచారు, వాళ్ళ మధ్యలో పొల్లలేసి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పాడు చేయకండి అని చెప్తారు. జాగ్రత్త వినండి. భార్యాభర్తలను దేవుడు జత చేయడమే కాదంట, ప్రతి మనిషికి దేవుడు జతనిచ్చాడంట. ఏంటది? సుఖం. చెప్పండి, ఇదేంటి? సుఖం. ఇదేంటి? దుఃఖం. దేవుడు ఏం చేశాడంట? ఇవి కలిసే ఉంటాయి. దేవుడు జతపరిచిన వాటిని మనము వేరు చెయ్యకూడదు, చెయ్యలేము. దేవుడు కొన్నిసార్లు సుఖాన్ని ఇస్తాడు, దుఃఖాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుడు జత చేశాడండి దాన్ని. అలాగా దేవుడు సుఖం ఇచ్చిన, దుఃఖం ఇచ్చిన, దేవుడు ఆనందం ఇచ్చిన, వేదనిచ్చిన, వాటిని ఎవరు జత చేశారట? దేవుడు జత చేశాడు. దేవుడు జతపరిచిన ఈ సుఖ దుఃఖాలను ఎవరూ వేరు చేయకూడదు. వేరవ్వాలని మనం అనుకోకూడదు. ఓ మాట అంటాను, ప్రియులారా, నా మాట అర్థం చేసుకుంటే ఈ మాట మీకు అర్థమవుతుంది. ఏంటంటే, దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని క్రైస్తవుని జీవితంలో జతపరిస్తే కొంతమంది సేవకులు విడదీద్దాం అనుకుంటున్నారు ఇట్లని. అందుకే దుఃఖం గురించి చెప్పరేళ్ళు. దేని గురించి చెప్తారు? సుఖం గురించే చెప్తారు. వాళ్ళ పరిస్థితి ఏమవుద్దో నాకు తెలియదు, పైన నాకు తెలియదు. ప్రాస్పెరిటీయే చెప్తారు వాళ్ళు. ఎప్పుడు ప్రాస్పెరిటీయే చెప్తారు. ప్రాస్పెరిటీ అంటే ఆశీర్వాదమే, దీవెనే.
నువ్వు ప్రభువుని నమ్మితే ఇంకా నువ్వేమీ చేయక్కర్లా. పాపం ఆ బోధలు విని నిజమేనేమో అనుకుని అందరూ ప్రభువుని నమ్మి దేవుడు మేలులు చేస్తాడని ప్రభువు దగ్గరికి వచ్చి మేలులు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏదైనా కీడు జరిగితే అదేంటి ఎలా చేశాడు ఆయన? అప్పుడు ఎవరో అంటారు, వదిన అందరూ ఇంతే, వచ్చే మన దగ్గరికి. నిజమే వదిన, నేను అదే అనుకున్నాను, ఈ దేవుడు ఏదో మేలు చేస్తాడు అనుకున్నాను, ఏదో పొద్దున అప్పుడు అయ్యింది కానీ ఇప్పుడు అయ్యేలా లేదులే. నడు, నీతో పాటు వస్తాను గుడికి, నీతో పాటు వస్తాను పలానా చోటకి. ఎందుకు వెళ్ళిపోతారు అలాగంటే, దేవుడు వాళ్ళకి ఎప్పుడు ఎలా కనిపిస్తాడంటే మేలులే చేస్తాడేమో. ఒక మాట వినండి, జాన్ మెకార్థర్ అనే దైవజనుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చాలామంది క్రైస్తవుల కంట యేసు ప్రభు అంట అల్లావుద్దీన్ అద్భుత దీపంలో జీనీలా కనిపిస్తున్నాడంట. అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చిన్నపిల్లల సీరియల్ ఉంటుంది, టీవీలో వచ్చేది. అందులో అల్లావుద్దీన్ అని ఒకడు ఉంటాడు, వాడికి ఒక పాత్ర దొరుకుద్ది, దానికి ఒక మూత ఉంటుంది, దాన్ని ఇలా అన్నప్పుడు అందులోంచి ఒకడు బయటకు వస్తాడు, జీనీ వాడి పేరు. ఇదిగో జీనీ, నేను పలానా చోటుకి వెళ్ళాలి, నాకు ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి ఇవ్వ అంటే అలా అంటాడు, వెంటనే వచ్చేది. ఇదిగో జీనీ, నేను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ తీసుకెళ్ళమంటే అలా అంటాడు, తీసుకెళ్ళిపోతాడు. ఆయన అన్నాడు, క్రైస్తవులకి యేసు ప్రభు ఒక జీనీ అయిపోయాడు. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, యేసు ప్రభు ఉన్నాడులే. నిజమే, ఆయన ఇవ్వను అని చెప్పలేదు, ఇస్తానన్నాడు ఆయన. కానీ ఇవ్వడానికే నీ కోసం రాలేదు ఆయన భూమి మీదకి. నీ అవసరాలు తీర్చడానికి ఆయన భూమి మీదకి రాలేదు, నీకు రక్షణ ఇవ్వడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ భూమి మీదకి? మన పాపాలు క్షమించి, మన దోషాలను క్షమించి, మనకి మంచి జీవితాన్ని ఇచ్చి, నరకానికి వెళ్ళాల్సిన మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి, పరలోకం నుంచి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చాడంటే, ఎక్కడి నుంచి మనల్ని అక్కడే తీసుకెళ్ళడానికి. మనం ఏమనుకుంటామంటే, ప్రభు అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చావంటే, ఇక్కడ నేను బాగా బతకడానికి. అందుకే నాకు ఏ బలహీనత రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు, ఏ ఇరుకు రాకూడదు. మేలులు 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 మేలులే మేలులే మేలులే, కీడులొద్దా? మేలు కీడు రెండు కలిస్తేనే ఆ క్రైస్తవ జీవితం పరిపూర్ణమవుతుంది. మేలులు కీడులు కలిస్తేనే ఆ క్రైస్తవ జీవితం పరిపూర్ణమవుతుంది. ప్రియులారా, మనం కష్టాలు, ఇబ్బందులు, బాధలు వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలో తెలుసా ప్రియులారా? దేవుడు నా జీవితంలో ఏది అనుభవించినా నేను దాన్ని ఇష్టపూర్వకంగా ఏం చేస్తాను? అంగీకరిస్తాను. భార్యాభర్తలు సంబంధం పెళ్లి చేసేటప్పుడు, ఉంగరాలు తొడిగేటప్పుడు కొన్ని మాటలు చెప్పిస్తారు కదా. భర్తతో భార్యతో ఇలా అంటారు, భార్య భర్త ఇలా ఒకరినొకరు ప్రమాణం చేసుకుంటారు. ఇదిగో ఫలానాని నేను, ఫలానాని నిన్ను, నా ప్రేమకు ప్రతిరూపంగా నేను ఉంగరం ఇస్తున్నాను. శ్రమ వచ్చినా, కీడొచ్చినా, ఏదొచ్చినా నేను నిన్ను కాపాడుతాను, పోషిస్తాను, సంరక్షిస్తాను. ఇదిగో దీనిని నువ్వు అంగీకరించుము అంటే ఆవిడ ఏమనాలి? ప్రేమకు ప్రతిరూపంగా ఇస్తున్న ఈ ఉంగరమును నువ్వు అంగీకరించమని భర్త అంటాడు. ఆవిడేమనాలి అప్పుడు? అవును, నేను అంగీకరిస్తున్నానని అంటది ఆవిడ. భార్య పెట్టినప్పుడు భర్త ఏమంటాడు? అవును, నేను అంగీకరిస్తాను అని అంటది. ఒకవేళ ఊహించుకోండి, భర్త ఉంగరం పెట్టినప్పుడు అంగీకరించుము అంటే ఆవిడ నేను అంగీకరించును అంత అనుకోండి. ఆ పెళ్ళి ఏమవుద్ది? పెటాకులు అయిపోద్ది. నాకు తెలిసి పెళ్ళి కొడుకు అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. నేను మాట చెప్తాను ఇక్కడ. దేవుడు ఆయన, మనం వధువు సంఘం కదా, నేను ఇలా పోలికగా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనం ఎవరు?
వధూ సంఘం కదా, పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు కదా. ఆయన మనకు ఇదిగో నేను నీకు, నువ్వు బ్రతకడానికి, ఈ లోకంలో నువ్వు జీవించడానికి నేను నీ జీవితంలో సుఖాలను, దుఃఖాలను, సంతోషాన్ని, వేదనలను నేను నీకు ఇస్తున్నాను, అంగీకరించుము అని ఆయన మనకి చెప్పినప్పుడు మనం ఏమనాలి? ఓకే యేసు ప్రభువా, నేను దాన్ని అంగీకరిస్తాను. చెప్తున్నావా ఆ మాట? పౌలు అంగీకరించలేదా? చెప్పండి, పౌలు అంగీకరించలేదా? పౌలు ఏమన్నాడు? ప్రభువా, ఆయనకి కంటి జబ్బు ఉందని బైబిల్ పండితులు అంటారు, నాకు ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసే ప్రభువా అని నేను ముమ్మారు దేవుణ్ణి అడిగాను. అప్పుడు దేవుడు అన్నాడు, నేను తీయను బాబు, నేను నీకు నా కృపనిస్తాను, తీసుకో అన్నాడు. ఆయన తీసుకోలేదా? మరి నువ్వెందుకు తీసుకో? మనం ఎందుకు తీసుకో? ఎప్పుడైతే మనకు ప్రియులారా ఆ యొక్క అర్థం ఎప్పుడైతే మనకి గ్రహింపు అవుతుందో మనం ఖచ్చితంగా ఈ మాట మనం చెప్పగలం. తీయండి ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 2 వచనాలు చదివిస్తాను. అదే అధ్యాయంలో రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి, 28వ వచనంలో ఏముందో చూడండి. 28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఒకసారి నా వైపు చూడండి. ఇది అందరికీ ఇవ్వబడిన వాగ్దానం కాదు. ఎవరైతే మారు మనసు పొంది ప్రభువులో నమ్మకంగా ఎదుగుతారో వాళ్ళ కోసం ఇవ్వబడిన మాట ఇది. ఇది యూనివర్సల్ ప్రామిస్ కాదు, ఇది ఎక్స్క్లూజివ్ ప్రామిస్. ఏంటి ప్రామిస్ అంటే, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారు ఉంటారో వారి జీవితంలో మేలు కలుగుటకై దేవుడు సమస్తాన్ని సమకూరించి జరిగిస్తాడు. దేవుని మనం నిజంగా ప్రేమిస్తే, దేవుని మనం నిజంగా ప్రేమించి మనం వెంబడిస్తే, మనం మన మనసారా దేవునిని ప్రియులారా ఇష్టపూర్వకంగా మనం ఆయన్ని అంగీకరించి వెంబడిస్తున్నట్లయితే మన జీవితంలో ఎవరు ఏది చేద్దామనుకున్నా అది మేలైనా కీడైనా దేవుడు మాత్రం ఎలా మారుస్తాడు? దాన్ని చెప్పండి, ఎలా మారుస్తాడు? మేలుగానే మారుస్తాడు. చూడండి, కీడును కూడా ఎలా మారుస్తాడు? మీరు ఎప్పుడైనా వాటర్ ప్యూరిఫైయర్ చూసారా? కెంట్ ఆరో కొన్ని ఉంటాయి, వాటర్ ప్యూరిఫైయర్స్ కొన్ని ఉంటాయి. వాటర్ ప్యూరిఫై ఏం చేస్తుందనంటే కలుషితమైన నీటినంతా తీసుకుంటుంది ఆ మిషన్లోకి. మనం వాటర్ తాగాలని పట్టేటప్పుడు వచ్చే వాటర్ ఏంటంటే ఆ కలుషితాన్ని అంతా తీసేసి మనకి మంచి వాటర్ ఇస్తుంది. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే ఎవరు నీ జీవితంలో ఎన్ని కీడులు చేద్దామనుకున్నా దేవుడు దాన్ని ఎలా మారుస్తాడు? అందుకే కీడు వచ్చినప్పుడు నువ్వు అంగీకరించు, యాక్సెప్ట్ చేయి. ప్రభువా నేను అంగీకరిస్తున్నాను, ప్రభువా నేను అంగీకరిస్తున్నాను, నాకొచ్చి నీ నిందలు, నాకొచ్చి నీ బాధలు, నేను పోగొట్టుకున్న ఈ పరిస్థితులు నేను అంగీకరిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇవన్నీ నాకు కీడవ్వచ్చేమో, కానీ నువ్వు నాకు ఎలా మారుస్తావు? మేలుగా మారుస్తావు. అందుకే నేను దీన్ని అంగీకరిస్తాను. నువ్వు సుఖదుఖాలను ఏం చేసావు? ఈ జీవితంలో జత చేసావు. అందుకే నేను అంగీకరిస్తాను. ఇలా ఎప్పుడైతే ఆ మాట మనం అన్నామో అప్పుడు పౌలు గారితో కలిసి మనం ఈ మాట చెప్పగలం. ఏంటో చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. ఆ కింద ఏముందో చూడండి. 35లో ఏముందండి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? నాతో కలిసి చదవండి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, కరోనా వైరస్ అయినను. నిజం అబద్ధం? అబద్ధం. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు? మళ్ళీ చదువుదాం. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, కరోనా వైరస్ అయినను మనలను ఎడబాపున ఎడబాపలేదు.
దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఆయన ప్రేమలో కొనసాగుతూ ఉంటే, అమ్మ నా వైపు చూస్తూ వినండి, దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఆయన ప్రేమలో కొనసాగుతూ ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవి మేలు కోసమే మనకి మారుతాయి తప్ప అవి ఎన్ని కీడులైనా మనం ఇష్టంతో అంగీకరించినప్పుడు ఏ కష్టం వచ్చినా దేవుని నుండి మనలను ఏ కష్టం కూడా ఏం చేయలేదంట, వేరు చేయలేదు. ఏది. ఈ రోజుల్లో ఎలా అయిపోతారంటే క్రైస్తవులు కొంతమంది ఏదైనా చిన్న బాధ వస్తే చాలండి ప్రార్థన చేయడం మానేస్తారు. ఏదన్నా చిన్నది అనుకున్న జరగకపోతే చాలండి వాళ్ళు బైబిల్ చదవడం మానేస్తారు. ఏదన్నా వాళ్ళు అనుకుని జరగకపోతే చాలు మందిరానికి రావడం మానేస్తారు. ఏమంటే అదేనండి, ఏం బాధలండి, ఈ బాధలు పడలేనండి బాబు. ఓ మాట చెప్తాను, శ్రమలు కష్టాలు అన్యులు కష్టంతో భరిస్తారు, క్రైస్తవులు ఇష్టంతో భరిస్తారు. అదే తేడా వాళ్ళకి మనకి. మళ్ళీ చెప్తున్నానండి, వింటున్నారా నా మాటలు? కష్టాలు బాధలు అన్యులు కష్టంగా భరిస్తారు. ఇంకేం చేస్తాం, పుట్టేం కదండి, ఏం చేస్తాం నా రాత అంటారు. కానీ క్రైస్తవులు ఇష్టంతో భరిస్తారు. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా జీవితంలో ఏది జరిగినా అది మేలైనా కీడైనా అది నాకు కీడుగా ఉన్నా దేవుడు నాకు ఎలా మారుస్తాడు, మేలే. నేను ఎందుకు భరించలేను దీన్ని? ఎస్, నేను భరించగలను. అన్యులు వాళ్ళకి చాలా కష్టం, కానీ మనకి చాలా ఇష్టం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కష్టంగా ఉన్నాయా? ఓ దైవజనుని మెరుగుదును. ఆ దైవజనులు తన భార్య, నమ్మకమైన సేవకులు, దేవుని సేవలో చాలా ప్రయాసపడిన వారు. ఆ సహోదరి అంటే ఆయన భార్యకి బలహీనత వచ్చిందని హాస్పిటల్లో అడ్మిట్ చేసి టెస్టులు చేయించారంట. టెస్టులు చేయిస్తే రిపోర్ట్ కొన్ని రోజుల తర్వాత వస్తుందని ఇంటికి పంపించేసినట్టున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ వాళ్ళు భర్త గారికి ఫోన్ చేసి, ఇదిగో మీరు పలానా ఆమెకు టెస్టులు చేయించారు కదా, ఆమెకు క్యాన్సర్ వచ్చింది, ఆమెకి చాలా సివియర్ స్టేజ్లో ఉంది, మీరు కనుక సరైన వైద్యం ఇప్పుడు చేయించకపోతే ఆమె త్వరలోనే చనిపోతుందని చెప్తే ఆ దైవజనుడు ఆ భార్యకి ఫోన్ చేసి ఇలా అన్నాడంట, ఇదిగో దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి క్యాన్సర్ అనే కంపెనీ నుంచి కారు పంపించాడంట, సిద్ధంగా ఉండు ఎక్కడానికి అన్నాడంట. ఇదిగో దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి క్యాన్సర్ అనే కంపెనీ నుంచి కారు పంపించాడంట, నువ్వు ఎక్కడానికి సిద్ధంగా ఉండు. అన్యులు ఎలా మాట్లాడుకోగలరా? మాట్లాడుకుంటారా? వాళ్ళకు వచ్చిందని తెలిస్తే చాలు 5 సంవత్సరాల్లో బతకాల్సిన వాళ్ళు 2 సంవత్సరాల్లోనే చచ్చిపోతారు. ఎందుకు? భయం. కానీ క్రైస్తవుడికి భయం ఉండదు. ఎందుకో తెలుసా? అది క్యాన్సర్ అయినా కరోనా వైరస్ అయినా ఏది నాకు వచ్చినా, ఒకవేళ మనకి కరోనా వైరస్సే కనుక మనకు వచ్చి మనం మరణ పడక మీద మనం ఉన్నప్పుడు, దేవా నీ దగ్గరే తీసుకోవడానికి నాకు ఈ బలహీనత ఇచ్చినందుకు నీకు భలే వందనాలు ప్రభువా. హౌ వండర్ఫుల్ అండి క్రిస్టియన్ లైఫ్ అంటే. క్రైస్తవ జీవితం అంటే అంత విలువైందండి. మనం అలా ఆలోచిస్తామా? ప్రియులారా, ఒక కుటుంబం కోసం నేను విన్నాను, ఆ భర్త, భార్య, పిల్లలు వాళ్ళు యేసు ప్రభువుని నమ్మినందుకు మరణశిక్ష విధించారు వాళ్ళకి. వాళ్ళు మరణశిక్షకు వెళ్ళేటప్పుడు ఆ మరణ శిక్ష అనుభవించడానికి వారు వెళుతూ ఉండగా అది తెలియని వారు ఎవరో ఎక్కడికి వీరిని తీసుకెళ్తున్నారు, ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తున్నారని అంటే వీళ్ళు అన్నారంట, సంతోషంగా అన్నారంట, మేము మా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాం అని నవ్వుతూ చెప్పారంట.
పిల్లలు కూర్చోండ్రు, వెళ్ళండి, ఇంక మళ్ళీ రాదు. ఓకే, గుడ్ గర్ల్స్, నా వైపు చూడండి. ఆ విషయం తెలియని వాళ్ళు అన్నారంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, మేము మా డాడీ ఇంటికి వెళ్ళిపోతున్నాం, మేము మా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాం అని ముఖంలో నవ్వుతూ చెప్పారంట. మనకి మరణశాసనం కాదు, చిన్న బలహీనత వచ్చిందంటే అయిపోయామంతే. ప్రియులారా, ప్లీజ్, క్రైస్తవ్యం అంటే అది చులకనైనది కాదండి. అన్యులకి వస్తాయి, వాళ్ళు కష్టంగా భరిస్తారు అవన్నీ, జీవిత వైరాగ్యంతో భరిస్తారు వాళ్ళు అవన్నీ. తలరాత కదండి, పుట్టాను కదండి, ఇంకా భరించక తప్పదండి అని భరిస్తారు కష్టాలన్నీ. కానీ మనం అలా కాదు, వాళ్ళ కష్టమే కానీ మనకిష్టం, కష్టమే మనకిష్టం. ఎందుకంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు నా జీవితంలో ఏది అనుభవించినా, ఏది అనుమతించినా అది కీడుక మేలుక, మేలుకే అనుమతిస్తాడు కనుక నేను దాన్ని ఏం చేస్తాను, ఇష్టపూర్వకంగా నేను దీన్ని అంగీకరిస్తాను, స్వీకరిస్తాను. అలా చెప్పాలి మనం. మూడో మాట ఏంటో చెప్తాను రండి. మూడో మాట ఏంటో చెప్తాను. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను, మనం ప్రభు బల్లోకి వెళ్దాం. యోబు గ్రంథం, యోబు గ్రంథం 6వ అధ్యాయం. చూడండి ప్రియులారా, యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో ఏముందో చూడండి. చూసారా? పేజీ నెంబర్ 425. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను, ఏ విషయముందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. ఒకసారి నా వైపు చూడండి. ఈ మాటలు మీ బైబిల్లో హైలైట్ చేసుకోండి, పెద్ద అండర్లైన్ చేసుకోండి ఆ మాటల్ని. ఒకసారి చూడండి, యోబు తన ప్రియులారా తన స్నేహితులతో ఈ మాటలు అంటున్నాడు. ఏమన్నా తెలుసా? నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా వింటాను. ఏ విషయంలో నేను తప్పిపోయానో నాకు చెప్పండి. ఒకసారి అందరు నా వైపు చూస్తారా? ఒకసారి యోబు ఏ విషయంలో తప్పిపోయాడు చెప్పండి, నేను రాసుకుంటాను. మీరు చదివారు కదా యోబు కోసం, చెప్పండి ఆయన ఏ విషయంలో తప్పిపోయాడు చెప్పండి, నేను రాసుకుంటాను. చెప్పండి ఏ విషయంలో తప్పిపోయాడు. యోబు కోసం, యోబు గారి యొక్క వ్యక్తిత్వం కోసం మనుషులు కాదు, మనుషులు ఇచ్చారు, కానీ మనుషుల సాక్ష్యం కంటే ఎన్నో వేల కోట్ల రెట్లు ఎవరి సాక్ష్యం గొప్పదంటే దేవుడి సాక్ష్యం గొప్పది. ఆ దేవుడు యోబు కోసం ఏం చెప్పాడో తెలుసా? అపవాదితో 8వ వచనంలో అన్నాడు కదా, ఇదిగో యెహోవా ఇలా అన్నాడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును. అయ్యి బాబోయ్, పరలోకి వెళ్ళిన తర్వాత యోబు గారితో ఖచ్చితంగా మాట్లాడాలి. ఏమన్నాడు చూడండి. అతడు యథార్థవంతుడు. మొదట ఆయన ఎవరండి? యథార్థవంతుడు. రెండోది ఆయన ఎవరండి? న్యాయవంతుడు. మూడోది దేవుని యందు ఏం కలిగిన వాడండి? భయభక్తులు కలిగిన వాడు. నాలుగోది ఏం చేశాడు? చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఐదోది ఏంటో చూడండి, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడు. యోబు గారు ఉన్న కాలంలో ప్రియులారా ఆయన లాంటి భక్తిపరుడు ఎవరూ లేరని ఎవరు చెప్పారు ఈ మాట? మనుషులు కాదంట, దేవుడు సాతానుతో సవాలుగా చెప్పాడంట. ఓ సాతానా, నీ పని ఎప్పుడు అటు ఇటు తిరగడమే కదా, ఎవరిని పాడు చేద్దామని ఎప్పుడు తిరుగుతూ ఉంటావు కదా, అలా తిరిగినప్పుడు మా యోబుని చూసావా నువ్వు? ఏమండి మిమ్మల్ని దేవుడు సాతాన్ని అడుగుతున్నాడు, మా యోబుని చూసావా? అసలు ఎవరనుకున్నావు?
అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినోడు భూమి మీద యోబు లాంటోడు ఎవడు. దేవుడిది ఒక్కసారి ఇచ్చిన సాక్ష్యం కాదు, 2 సార్లు ఇచ్చాడు ఆయన. మీరు 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా చదివితే మళ్ళీ అన్నాడు ఆయన అపవాదితో. మళ్ళీ చూడండి ఏముంది అక్కడ కూడా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు. నేను కాలేలో పెట్టుకుని మాట్లాడుతున్నాను, పర్లేదా? మంచి భాషని కాదు, సరే. ప్రియులారా, దేవుడిచ్చిన సాక్ష్యం అది. మనుషుల్ని మాయ చేసి హృదయంలో ఏదో పెట్టుకుని మనం బయటికి బాగా కనిపించవచ్చేమో, కానీ దేవుడు మన హృదయాలను కూడా పరిశీలన చేసే దేవుడు. యోబు హృదయాన్ని, జీవితాన్ని చూసి యోబులో ఏ కలంకమో ఆయన చూడక, చూడండి అతని వంటి వాడు ఎవడు లేడని చెప్తే అలాంటి యోబు అంటున్నాడంట స్నేహితులతో. చూడండి దేవుడేమో యోబు, అదిగో యోబు, అతనిలో ఏ తప్పిదం లేని చూడలేదు అని దేవుడు చెప్తుంటే ఈయన అన్నాడని స్నేహితుల వైపు తిరిగి, నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, నేను మౌనంగా వింటాను. మనం భక్తిలో కొంచెం బాగుంటే చాలండి, మనకి తెలియకుండానే 2 వస్తాయి ఇక్కడ. ఏంటి? కొమ్ములు కనిపించలేండి బయటికి. నేను ఎలా అంటాను, ఆధ్యాత్మిక కొమ్ములు అంటారు వీటిని. ఈ ఆధ్యాత్మిక కొమ్ములు వచ్చి ఏమనుకుంటామంటే ఇంకా నన్ను మించినోడు లేడనుకుంటాం. ఆ మాట నువ్వు కాదు బాబు అనుకునేది, ఆ మాట నువ్వు కాదు సహోదరుడా, సహోదరు అనుకునేది ఎవరనాలా మాట? దేవుడు అనాలి. ఒక్కసారి మన బలహీనతలేంటో మనం ఆలోచన చేస్తే మన కొమ్ములు మనమే విరగొట్టుకుంటాం. మనం ఎవరో మనకు అర్థమైతే నువ్వు అలాంటోడు, నువ్వెలాంటి దానివని చెప్పం. అమ్మో నేను ఇలాంటి ఉన్నని చెప్పి మౌనంగా ఉంటాం. యోబు అన్నాడంటండి, కష్ట సమయం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఆ మాటను బట్టి నేను చెప్పాలనుకుంటున్న 3వ మాట ఏంటంటే, నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, నేను దీన్ని ఏం చేసుకుంటాను? సరి చేసుకుంటాను. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుడు, కృప కలిగిన తండ్రి తన పిల్లలు తప్పు చేస్తే ఆయన కొడతాడు. పిల్లలు తప్పు చేస్తే దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు, కొడతాడు. ఇక్కడ ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఎవరైనా నిద్రలో ఉన్న వాళ్ళు అయితే సగం విని సగం వినకుండా అపార్థం చేసుకోకండి. కొంచెం జాగ్రత్తగా వినండి. మనకేదైనా ఒక బలహీనత వచ్చిందంటే వెంటనే వాళ్ళని చూసి అదిగో వాడు తప్పు చేశాడు కాబట్టి ఆ రోగం దేవుడు ఇచ్చాడండి అని మనం తీర్పు తీర్చకూడదు. వెంటనే అది మనం వాళ్ళతో చెప్పకూడదు, వాళ్ళకే తెలియాలి ఆ మాట. మన మనస్సాక్షి చెప్పుద్ది. దేవుడు మనకేమిచ్చాడండి? అందరికీ చెప్పండి, అందరికీ ఏమిచ్చాడు? మీకేముంది? నాకేముంది? మనం తప్పు, ఒకవేళ ప్రియులారా మనం తప్పు చేస్తే ఆ తప్పును బట్టి ఒక శిక్షను మనం ఎదుర్కొంటే మన మనస్సాక్షే చెప్పుద్దు మనకి, ఎవరో మనకి చెప్పక్కర్లే. కొంతమంది ఏం చేస్తారంటే మనస్సాక్షి నోరు కూడా మూసేస్తారు. ఇలా ఆ మనస్సాక్షి నోరు కూడా మూసేసినప్పుడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడతాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు. అప్పుడు మనం ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు మనం ఏమని చెప్పాలి అంటే, నేను ప్రభువా ఈ కష్ట సమయంలో, ఈ ఇరుకు సమయంలో నాకు అర్థమవుతుంది, ఈ కష్టం అయితే నా తప్పిదం బట్టే వచ్చింది. ప్రభువా నన్ను సరిచేయండి,
నేను మారడానికి ఇష్టపడుతున్నాను అని మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని కావాలనే శిక్షిస్తాడు. ఇప్పుడు దేవుడు కాకపోతే మనల్ని ఎవరు శిక్షిస్తారు చెప్పండి? నేను ఇలా అంటాను, మీ ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే మీ ఎదురింటోళ్ళు వచ్చి కొడతారా? వాళ్ళని ఎవరు కొడతారు? ఎదురింటోళ్ళు ఏమన్నా అన్నారు అనుకోండి, మీ పిల్లల్ని మీరు ఎన్ని తిట్లనే తిట్టేస్తారు. కానీ ఎదురింటోడు కనుక ఒక్క మాట అంటే అప్పుడు మీ ముఖం చూడాలి. ఏంటి నువ్వంటున్నావు అంటే నేను అనాలి. ఎందుకు? నా కుమారుడు నా కుమార్తె ఏదైనా అంటే నేను అనడానికి హక్కు ఉంది. ఎందుకంటే నేను తన తండ్రిని, నేను తన తల్లిని, నువ్వెవడం అనడానికి అని వెంటనే పౌరుషం వచ్చేద్దు. వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కొంతమంది బయటికి చెప్పరు, కొంతమంది లోపల బాధపడతారు. మన పిల్లల్ని మనం కాకుండా ఇంకెవరైనా దూషిస్తున్నారు అనుకోండి, తట్టుకోలేరు ఏ తల్లి ఏ తండ్రి. అయితే వినండి, ఎప్పుడైతే మనం మారు మనసు పొందేమో దేవుడు మనకేమయ్యాడు చెప్పండి? మనం ఏమని ప్రార్థన చేస్తాం? దేవుణ్ణి తండ్రి అంటాం కదా. అంటే ఆయన మనకి తండ్రి, మనం ఎవరు? అందరుగా ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళకే ఈ అనుబంధం రుచి తెలుస్తుంది. నేను అందరిని అనేట్లేదు, ఇది కూడా ఎక్స్క్లూజివే. ఎవరైతే మారు మనసు పొంది దేవుని వెంబడించాలని ఆశతో ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే మార్పు చెంది వారు దేవుని వెంబడిస్తారో వారు దేవునికి పిల్లలు అవుతారు. దేవుడు వారికి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే ఎవరు కొట్టాలి? తండ్రి కొట్టాలి. తండ్రి కొట్టినప్పుడు బాధ వస్తుంది, కానీ అది మన కీడు కోసం కొట్టడైనా, దేనికోసం? మేలు కోసం. పగ కోసం కొట్టడైనా, ఎందుకంటే ప్రేమతోనే కొడతాడు. ఎందుకో తెలుసా? మనం ఆ మార్గము నుంచి వైదొలిగి ఆయన వైపు తిరగాలని దేవుడు కొన్నిసార్లు మనకి శిక్ష వేస్తాడు. యోబు గారికి ఆ కష్టం ఎందుకు వచ్చిందంటే అది యోబు గారికి తెలియదు, మనకు తెలుస్తుంది. ఏమనంటే ఆయనకి పరీక్ష పెట్టాడు దేవుడు. ఇప్పుడు యోనాకి ఆ ప్రియులార నినేవే పట్టణం వెళ్లకుండా తర్షీషు వెళుతున్న ఆ యోనా ఉంటున్న ఓడ మీద ప్రియులార తుఫాను వచ్చినప్పుడు ఆ సముద్రంలో ఆ తుఫాను ఎందుకు వచ్చింది? పరీక్ష పెట్టడానికి వచ్చిందా? తప్పు చేస్తే శిక్షగా వచ్చిందా? పరీక్షగా శిక్ష. తప్పు ఎవరు చేశారు ఇక్కడ? యోనా చేశాడు. ఇప్పుడు యోబుకు వచ్చింది పరీక్ష శిక్ష? పరీక్ష. యోనాకు వచ్చింది ఏంటి? శిక్ష. మనకు అర్థం కావాలి, నాకు వచ్చింది పరీక్ష శిక్ష. నీ మనస్సాక్షిని అడుగు, చెప్పుద్ది శిక్షో పరీక్ష. ఒకవేళ అవును ఇది దేవుడు నాకు శిక్ష వేశాడు అని నీ మనస్సాక్షి నీకు చెప్తే వెంటనే నువ్వు మోకాల మీద పడు, ప్రభువా నేను సరి చేసుకుంటాను, నన్ను క్షమించండి, నిజమే నేను ఈ తప్పిదంలో ఉన్నాను, నేను ఈ పాపంలో ఉన్నాను, నేను అపవిత్రమైన పని చేశాను, ఇలా నేను నీకు నచ్చని మార్గంలో వెళుతున్నాను, అందుకే నాకు ఇది జరిగిందని నాకు అర్థమవుతుంది ప్రభువా, నన్ను క్షమించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వచ్చిన ప్రతి కష్టం దేవుని శిక్ష కాదండి, కాదండి. అది చాలామంది అపార్థం చేసుకుంటారు, అందుకే మాటి మాటికి చెప్తున్నా, ప్రతిదీ దేవుని శిక్ష కాదు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనము తప్పు మార్గంలో వెళితే దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు. ఆ శిక్షకు మనం ఖచ్చితంగా వెల చెల్లించాలి. నేను ఉదాహరణగా ఇలా చెప్తాను. నేను మారు మనసు పొందాను. వివాహం 2012లో జరిగింది, మీకు తెలుసు. 2013లో నేను మారు మనసు పొందాను. బాప్తిసం 2011లోనే పొందాను. కానీ మారు మనసు అంటే ఏంటో నాకు తెలియదు, ఆ భాషే నాకు తెలీదు. మారు మనసు వచ్చిన తర్వాత నేను చాలా వాటిని వదిలేశాను. స్నేహితులు, పాత స్నేహితులు లేరు, పాత అలవాట్లు లేవు. అలవాట్లు అంటే వేరు వేరు అలవాట్లు నాకేమి లేవు. ప్రియులార బయటికి ఫ్రెండ్స్తో తిరగడం, ఎక్కువగా బిర్యానీలు దంశకులు తాగడం, ఇంకా చర్చ్ జరుగుతుండగా చర్చ్ మధ్యలో త్వరగా పాటలు పాడేసి బెట్ట మ్యాచ్ల్లో క్రికెట్ ఆడడం,
మరలా డాడీ ముగింపు ప్రార్థన అయిపోగానే ముగింపు ప్రార్థనలో ఆ చెమటలతో మోకరించి ఉండడం, క్రికెట్ ఆడేసి, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ప్రతాప్ కుమార్లో ఇంకో వైపు ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాట వచ్చి అడగండి. సత్యానందం గారు అబ్బాయి, శనివారం పాస్టర్ గారు అబ్బాయి ప్రతాప్ ఎలా ఉండేవాడో అని అడగండి, చెప్తారు నా గురించి. అయితే మారు మనసు వచ్చిన తర్వాత దేవుని మహాకృపను బట్టి దేవుడు వాటన్నిటి నుంచి విడిపించాడు. ప్రియులారా, దేవుని కృపను బట్టి దేవుడు చాలా గొప్ప విడుదలను ఇచ్చాడు. అయితే నేను అన్నీ వదలగలిగాను, కానీ ఒక్కటి వదలలేకపోయాను, క్రికెట్ వదలలేకపోయాను. ఎందుకు నేను దీని గురించి చెప్తున్నానంటే, ఎందుకు అది నన్ను దేవునికి దూరం చేసేదనంటే, ఎవరైతే ఆడేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం పరిశుద్ధులు కాదు. ఆడేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు మాట్లాడే సంభాషణలు అవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి. పైగా మేము ఊరికినే ఆడేవాళ్ళం కాదు, డబ్బులతో ఆడేవాళ్ళం. మా టీంలో నేను ఎక్కువ డబ్బులు వేసేవాడిని. కాబట్టి నేను అన్నీ వదిలిపెట్టగలిగాను, ఇది వదిలిపెట్టలేకపోయాను. నా భార్యకి నాకు ఎన్నోసార్లు ఆ సంభాషణలు జరిగేవి. ఏమండి, మీరు వెళ్తే నేను చాలా బాధపడతాను, బాధపడు, నేను వెళ్తాను, అడగండి, అది వెనకాలండి. ఏమండి, మీరు కనుక వెళ్తే నేను మీతో మాట్లాడబోతే నేను వెళ్తాను. పొద్దున్నేమో ప్రేయరు, మధ్యాహ్నం ఏమో క్రికెట్. తను చాలాసార్లు అడిగింది. నేను ఎందుకో ఆ ఒక్క విషయంలో నేను మానలేకపోయాను. ఎందుకంటే క్రికెట్ అనేది ఒక ఎడిక్షన్, అదొక అలవాటు. ఒక సిగరెట్ తాగే వాళ్ళకి అది ఎలా ఎడిక్షన్గా ఉంటుందో, క్రికెట్ కూడా కొంతమందికి ఎడిక్ట్ అయిపోతారు. కొంతమంది ఈ మధ్య గేమ్లకు కూడా ఎడిక్ట్ అయిపోయారు కదా. నేను మోడీ గారికి కనిపిస్తే నిజంగా దండేస్తాను ఆయనకి. టిక్టాక్, పబ్జి పోయినాయి. ఎంత ఆనందం నాకు. టిక్టాక్ పోయినప్పుడు, పబ్జి పోయినప్పుడు, ఆ పబ్జి పోయిందని పేపర్లో చదివినప్పుడు 10 నిమిషాలు నా ఆనందానికి అవధుల్లేదు. వదిలిపోయిందిరా బాబు, ఈ బాధ పడలేకపోతున్నాం వీళ్ళతో అని చెప్పి. ఎందుకంటే కొంతమంది ఎడిక్ట్ అయిపోవడం అంటే పొద్దున్న లేచిన సాయంత్రం ఉన్నా ఏం చేసినా ఇంకదే ధ్యాస. నేను కూడా అంతే, క్రికెట్కి ఎడిక్ట్ అయిపోయాను. నా భార్య నన్ను విడిపించడానికి చాలా ప్రయత్నం చేసింది, నా వల్ల అవ్వలేదు. ఆ టైంలో తను ఎంత చెప్పినా వినేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని. క్రికెట్ ఆడి వచ్చేసేవాడిని. తర్వాత 1 గంట 2 గంటలు తనతో నేను మాట్లాడకపోయినా తర్వాత మరలా మామూలుగా మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఈ విషయంలో మాత్రం ఎప్పుడు సంభాషణ జరుగుతూనే ఉండేది మా ఇద్దరికి. జాగ్రత్త వినండి. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత నేను క్రికెట్ ఆడుతున్న సమయంలో నా చేతిలో మొబైల్ ఫోన్ ఉండేది. అది డాడీ కొనిచ్చారు. ఆ మొబైల్ నేను వాడేటప్పుడు నేను బౌలింగ్ వేస్తాను, బ్యాటింగ్ కూడా ఆడతాను. అయితే బౌలింగ్లో స్పెషలిస్ట్. అయితే బౌలింగ్ వేసేటప్పుడు జోబులో ఫోన్ ఉంటే ఎక్కడ పడిపోతానని మా ఫ్రెండ్ జోబులో ఇచ్చాను. ఎందుకు నా జోబులో ఉండగా పడలేదు, అతని జోబులో ఉండగా పడింది. అది వెల చెల్లించాను, 8,000. ఎంతైంది? ఇంటికి వచ్చి ఆ ఫోన్ చూపించిన వెంటనే, ఏమండి నేను మీకు చెప్తున్నాను వెళ్ళొద్దని చెప్పాను, దేవుడు ఇదిగో మీ ఫోన్ పోయిలే చేశాడు, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి అందరూ. అలాగే అంటది. నేను వినలేదు, అనిపించింది కానీ నేను వినలేదు. ఇంకో 2 వారాలు అలాగే వెళ్ళాను. తర్వాత ఏమీ లేదు, ఫీల్డింగ్ కాస్తున్నాను. ఫీల్డింగ్లో మామూలు వెనక్కి నడుస్తున్నాను పొజిషన్లో నిలబడడానికి. అలా వెనక్కి వెళ్ళేటప్పుడే నా కాలు, మేము నాపరాయి ఉన్న గ్రౌండ్లో ఆడేవాళ్ళం, అది ఒక చోట ఆ రాయి సగం అయిపోయింది. నా కాలు అలా పడి కాలు ఇలా మడతడిపోయింది. ఇక్కడ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికే ఎంత వాసిపోయాము. ఆవిడ ఆధిపత్యం మొదలైంది. మీకు దేవుడు చెప్పాడు ఫోను పోగొట్టి, మీరు వినలేదు, ఇదిగో మీకు ఈ పరిస్థితి వచ్చింది, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని మారండి అంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా గ్రౌండ్లో అడుగు పెట్టలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను మరలా ఆడడానికి వెళ్ళలేదు. కానీ
వారం రోజులు నేను ఆ బాధ అనిపించాను. ఎందుకు ఈ బాధ వచ్చిందంటే, మా నాన్నగారు నన్ను కొట్టారు. డాడీ దేవుడు ఆయన నాకు మొట్టిగా వేశాడు. నువ్వు మారు మనసు పొందేనన్నావు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు, తిరుగు నా వైపు అన్నాడు. నేను తిరగను ప్రభు అన్నాను. నా భార్య ద్వారా మాట్లాడించాడు, నేను తిరగనన్నాను. వాక్యం ద్వారా అయినా వినవా నువ్వు, అయితే నీ సంగతి చెప్తాను అని చెప్పి ఒక వారం రోజులు మంచం మీద ఉంచాడు నన్ను. వెంటనే సెట్ అయిపోయాను. దేవుని ద్వారా దెబ్బలు తిన్నప్పుడు ఆ దెబ్బలు భలేగా ఉంటాయి. దెబ్బలు కొడితే పడండి, చాలా అద్భుతంగా మారుతాం మనం. ఇక్కడ నేను మీకు ఒక విలువైన మాట చెప్పాలి. ఏంటా మాట అంటే, దేవుడు మనలను శిక్షించినప్పుడు మనం మారు మనసు పొందితే ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటాం. అయితే ఎక్కడో మాట చెప్తున్నాను నేను, దేవుని వైపు మనం తిరగకుండా ఎన్నిసార్లు దేవుడు చెప్పినా, దేవుడు ఎన్నిసార్లు శిక్షించినా, ఒకవేళ మనం గనక దేవుని మాట వినకుండా మనకి నచ్చినట్టుగానే ఉంటే చెప్తున్నాను, దేవుడు మనల్ని వదిలేస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వదిలేస్తాడు. మీరు ఎలా అంటారు, ప్రతాప్ గారు ఒక క్రైస్తవునికి అన్నిటికంటే పెద్ద కీడు ఏంటండి అని మీరు నన్ను అడిగితే నేను ఎలా అంటాను? ఏంటో తెలుసా పెద్ద కీడు? దేవుని ద్వారా వదిలివేయబడ్డం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 నిన్ను ఎన్నడును విడువను ఎడబాయనన్న దేవుడు మనల్ని వదిలేశాడంటే అంతకంటే పెద్ద కీడు ఏం కావాలి మనకి? కొంతమందితో దేవుడు మాట్లాడతాడు, మారు మనసు పొందు, మారుని ఎంత చెప్పినా వాళ్ళు మారకపోతే, దేవుడు ప్రియులారా అడ్డం వచ్చి కొన్ని దెబ్బలు వారికి తగిలించినా వారు మారకపోతే, ఇంకా దేవుడు వాళ్ళని ఎప్పుడు పట్టించుకోడు, వదిలేస్తాడు దేవుడు వాళ్ళని. ఇంకా నీకు నాకు వెళ్ళిపోయి. ఇంకా కొంతమంది తల్లులు పిల్లలకి చెప్తారు వినలేదనుకోండి, తల్లులు ఏం చేస్తారు? వాళ్ళని వదిలేశానండి అంటారు. ఇంకా ఏమంటారు తెలుసు? వాడు నాకు పుట్టలేదు అనుకుంటానంటే, నేను మొయ్యలేదండి, నేను వాడిని కనలేదు, వాడున్నా లేనట్టే, ఎందుకంటే వదిలేశాను. ఇంకా చెప్పాను ఇంకా వాడు వింటలేదు, నేను ఇంకేం చేయను, ఇంకా వాడున్నా నాకు లేనట్టే. ఎందుకంటారు ఆ మాట అంటే, చెప్పి నోరు నొప్పి వచ్చి ఏం చేయాలో తెలియక, ఆ కడుపు కోత తట్టుకోలేక వాళ్ళు మార్పు చెందాలని ప్రయత్నించి ఇంకా మారకపోతే ఇంకా నేను చెప్పలేనని వదిలేస్తారు. దేవుడు కూడా వదిలేస్తాడు. దేవుడు ప్రేమ కలిగినోడు కదండి, దయ కలిగినోడు కదండి, కృప కలిగినోడు కదా. నిజమే, ప్రేమ కలిగిన వాడే, దయ కలిగిన వాడే, కృప కలిగిన వాడే. అయితే ఆ ప్రేమతో గనక మనం డ్రామా ఆడితే, పోన్లే దేవుడు నన్ను ఎప్పుడు వదలలే, ఎప్పుడు ఆయన నన్ను విడిచిపెట్టలే, నేను ఏం చేసినా ఆయన ఏమంటలేదు కదా, అన్న ఏమీ కాదులే అని కనుక మనం మారకపోతే దేవుడు నిన్ను పట్టించుకోడు. దేవుడు నిన్ను పట్టించుకోడు. నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు బైబిల్ చదువుతావు, నీతో దేవుడు మాట్లాడు. నువ్వు మందిరానికి వస్తావు, ఏ మాటలు నీ చెవికి ఎక్కవు. ఎందుకంటే నిన్ను ఎవరు వదిలేశారు? చాలా భయంకరమైన స్థితి. సౌల్ని ఎవరు వదిలేశారండి? సౌల్ని, దావీదు వాళ్ళ మావేని ఎవరు వదిలేశారండి? దేవుడు వదిలేశాడండి. దేవుడు మారమని చెప్పాడు సౌలుకి, నువ్వు మారవయ్యా, నేను మారనన్నాడు ఆయన. వదిలేశాడు దేవుడు సౌల్ని. సౌలు ఎలాంటి మరణం మరణించాడో తెలుసు కదా మీకు. దేవుడు నాతానుతో ఇలా అంటాడు. నాతాన్ అంటే దావీదు గారు ఉన్న సమయంలో ఉన్న సేవకుడు ఆయన. ఆ నాతానుతో ఏమంటాడంటే, ఓ నాతాను, నేను సౌలుకు నా కృపను దూరం చేసినట్లు దావీదుకు నా కృపను నేను దూరం చెయ్యను. విలువైన మాట, జాగ్రత్త వినండి. నేను సౌలుకి నా కృపను దూరం చేశాను, కానీ దావీదుకు నా కృపను ఏం చేయను? ఎందుకో తెలుసా? సౌలు చెప్తే వింటాడు, దావీదు చెప్తే వింటాడు, సౌలు చెప్పినా వినలేదు. నేను అందుకే దూరం చేశాను. ఇక్కడ ఎవరైనా ఎప్పటి నుంచో ఒకవేళ ఏదైనా తప్పులో మీరుంటే, దేవుడు మీతో మాట్లాడినప్పుడే మీరు మారండి. ఒకవేళ దేవుడు మాట్లాడిన మీరు మారకపోతే జాగ్రత్త, దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు. ఇంకప్పుడు నీ దిక్కేంటో తెలియదు.
నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చు, గొప్పోడు అవ్వచ్చు, అందరికంటే గొప్పవాడుగా నువ్వు ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను వదిలేశాడు. ఊహించుకోండి ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్. దయచేసి మనలో ఎవ్వరం కూడా ఆ పరిస్థితిలోకి రాకుండా ఉండుదముగాక. ఆమేనండి. దేవుడు మన ఎడల తన కృప హెచ్చుగా ఉన్నది. ఆ కృపను అలాగే కాపాడుకుందాం. దేవుడు కొన్నిసార్లు మనకి శ్రమలు, కష్టం తీసుకొచ్చినప్పుడు ఆ విషయంలో ఒకవేళ మనం తప్పు చేస్తే మనం ఆ శ్రమల్లో, కష్టాల్లో అనవలసిన మూడో మాట ఏంటంటే, ప్రభువా నేను మార్చుకుంటాను, ప్రభువా నన్ను నేను సరి చేసుకుంటాను, నా తప్పిదం బట్టి మీరు నన్ను క్షమించండి అని చెప్పాను. 3 మాటలు చెప్పాను. మొదటి మాట, మొదటిగా పరిచయ మాటలు చెప్పాను. మన మాటలు ఎవరు వింటున్నారండి? మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి ఏం చెప్పాలండి? మన మాటలే మనల్ని నీతిమంతులుగా నిలబెడతాయి, మన మాటలే మనల్ని దోషిగా కూడా నిలబెడతాయి. ఆ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మనం శ్రమలో, కష్టాల్లో ఉన్నప్పుడు యోబు ఎలా మాట్లాడాడు, మనం అలా మాట్లాడాలి. యోబు ఎలా మాట్లాడు? నెంబర్ 1, నాకు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను. యెహోవాకి ఏం కలగాలి? స్తుతి కలుగును గాక. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించు, నిందించు. దేవుడు అన్యాయం చేశాడు అని ఊహలో కూడా రాని ఒక మాట. యోబే అనలేదు ఆ మాట, నువ్వెందుకు అనాలి ఆ మాట? దేవుని స్తుతిద్దాం. నెంబర్ 2, దేవుడు మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా? దేవుడి ద్వారా మేలే అనుభవిద్దామా, కీడును అనుభవిద్దామా? చెప్పండి, ఏం అనుభవించాలి మనం? మేలు అనుభవించాలి, కీడు అనుభవించాలి. కాబట్టి రెండో మాట ఏంటంటే, దేవా నువ్వు నా జీవితంలో ఏమి అనుమతించినా నేను ఇష్టపూర్వకంగా దాన్ని ఏం చేస్తాను? అంగీకరిస్తాను. 1 స్తుతిస్తాను, 2 అంగీకరిస్తాను, 3 ఒకవేళ ఈ శ్రమ, ఈ కష్టం నా తప్పిదం వల్లే వచ్చిందని నా మనస్సాక్షి చెప్పింది, నాకు అర్థమవుతుంది ప్రభువా, నన్ను క్షమించండి అని నేను మార్చుకుంటాను. స్తుతిద్దాము దేవుణ్ణి. 2గా దేవుని స్తుతించడమే కాకుండా అంగీకరిద్దాం దేవుడు పంపించే వాటిని. 3గా మార్చుకుందాం మన జీవితాన్ని. ఇంకా ఎక్కడెక్కడ అవిధేయమైన పనులు మనం చేస్తున్నామో వాటన్నిటి దగ్గర క్షమాపణ పొందుదాం దేవుని దగ్గర. ఆయన నిన్ను, మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని వైపు ఎలా తిరగాల్సినప్పుడు, దేవునికి నువ్వు ఎలా తిరిగినప్పుడు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. నిన్ను తడతాడైన తిరుగు, నా వైపు తిరుగు. సేవకుల ద్వారా మాట్లాడతాడు, కుటుంబీకుల ద్వారా మాట్లాడతాడు, ప్రియులారా ఇంకా అనేక పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినా నువ్వు తిరగకపోతే దేవుడు నిన్ను పట్టుకుని కూర్చోడు, నిన్ను వదిలేసి ఆయన పని ఆయన చేసుకుంటాడు. దయచేసి ఆ పరిస్థితి ఎవరో తెచ్చుకోడు. దేవుడు సమయం ఉండగానే మార్పు చెందుదాం. సమయం ఉండగానే విడిచిపెట్టవలసిన వాటన్నింటినీ విడిచిపెడదాం. దేవా ఈ కష్టంలో నేనేం సరిదిద్దుకోవాలో చెప్పండి, నేను మార్చుకుంటాను, నేను నీ బిడ్డగా నేను బ్రతుకుతాను, నాకు సహాయం చేయండి అనే మాటలు మనం మాట్లాడితే ప్రియులారా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. నేను చివరిగా ఓ మాట చూపిస్తాను, చూడండి. ఓ మాట చూపించి నేను ప్రార్థిస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం చూడండి ఏముందో. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏముందో. పేజీ నెంబర్ 451. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో ఒకసారి చూడండి త్వరగా. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చాను. ఏమన్నాడో చూడండి. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను ఏమవుతుంది? మండుచున్నది. అందరు నావే చూస్తూ వినండి. ఆ 3 స్నేహితులు యోబు నాలో ఉన్న లోపం ఏంటో చెప్పండి అని అంటే ఈయన లోపాలు చెప్పలేదు, నిందలు మోపేశారు ఆయన మీద. నువ్వేదో పనికిమాల పని చేసావు అందుకే ఈ కష్టం వచ్చింది, నువ్వేదో చేసావు అందుకే ఇది వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు.
ప్రియులారా, జాగ్రత్త వినండి. అక్కడ దేవుడు యోబు మాటలు విన్నాడంట, స్నేహితుల మాటలు విన్నాడంట. ఉందా లేదా అక్కడ? ఏమన్నాడు దేవుడు? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నా గురించి సరైన మాటలు అంటే దేవుడు ఏం చూశాడు? మాటలు చూశాడు. అనుకోకండే, మాటలే కదా అనుకోకండే దేవుడు చూస్తాడండి. మాటలే కదా అని తీసి పడేయకండి, దేవుడు చూస్తాడండి అన్నాడు. ఇదిగో యోబు పలికాడు, నా గురించి చక్కగా మాట్లాడాడు యోబు. కానీ నువ్వు ఉన్నావు, నీ స్నేహితులు ఉన్నారు, నా గురించి సరైన మాటలు చెప్పలేదు, అందుకే మీ మీద నా కోపం మండిపోతుంది అన్నాడు. అంతే. చివరిగా నేను ప్రశ్నతో ముగిస్తున్నాను. యోబులా మాట్లాడదామా, యోబు స్నేహితుల్లా మాట్లాడదామా? చెప్పండి. యోబులా ఉందామా, యోబు స్నేహితులుగా ఉందామా? చెప్పండి. శ్రమలలో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ మాట్లాడదాం. శ్రమల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని పంపించిన దాన్ని అంగీకరిస్తూ మాట్లాడదాం. శ్రమలు, కష్టాలు ఉన్నప్పుడు సరిచేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. రండి ప్రార్థించాలి.